ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభువుని అడుగుతారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ శుక్రవారం నాడు గడిచిన వారం నుంచి వారం వరకు ఆయన సజీవ లెక్కలు ఉంచి కట్టుకున్నప్పుడు కాస్తూ కొనుక్కు నిద్రించిన క్షణము కూడా నిన్ను నన్ను కూడా ఆయన చేతుల్లో ఉంచుకున్న గొప్ప దేవుడికి మనం ఏమి చేయడం తెలుస్తున్నాం. కానీ ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ, ప్రభుని కనపరుస్తూ, ప్రభుని మహిమపరుస్తూ, ప్రభుని అనుక్షణం కూడా అనుసరించే వారుగా ఉన్నాం. సహోదరి సహోదరులుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపలను బట్టి, ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి వ్యర్థపరచుకోవాలా వచ్చిన వారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసేవారుగా ఉన్నాం. మహాబలుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవ, సర్వాధికారుడు తండ్రి, ఆశ్చర్యకారుడ దేవ, మంచి దేవ, మహిమ కలిగిన దేవ, నీకు వేలాది స్తోత్రములు. నిన్న నీరు నిరంతరం వెలుగుతున్నవాడు, చూస్తున్నవాడు కనుక తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా దినాన్ని మధ్యాహ్నం సమయం శుక్రవారం నాడు తండ్రి నీ స్తోత్రాలు. అయ్యా ఈ ఆత్మను బట్టి మీరు ఇచ్చిన సంకల్పం బట్టి 12వ తారీఖున తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నీ కృపను బట్టి నేను, నీ మహిమను బట్టి నైనా నీ సంకల్పం మా మీద ఉంచండి. నీ సన్నిధి అనుక్షణం కూడా తోడుగా ఉంచండి. అయ్యా చూపులో కానీ, నడకలో కానీ, ఆలోచనలు కానీ, మాటలో కానీ, దేంట్లో కానీ సారిపోకుండా నీ మహిమతో నింపబడదు కనుక, నీ పరిశుద్ధాత్మతో కప్పబడదు కనుక, నీ సన్నిధి ఆవరించబడదు కనుక, నీ సాక్షిగా నిలబడదు కనుక, అయా నీ దీవులు మా మీద కుమ్మరించు, నీ సన్నిధి ఆక్రమించి, అయా మానవున్న ప్రతి సభమని మార్చి నీ మహిమ కలుగులు గాక, నీ కృప కలుగులు గాక, నీ దీవులు కలుగులు గాక. ఈ గొప్ప కార్యం జరిగించు. మీరు ఇచ్చిన అవకాశాన్ని వ్యక్తపరచుకున్న వృధా చేయకుండా నీ సమయాన్ని కేటాయించే వారిగా గురించి సహాయం చేసి బలపరచమని నజరేయుని పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.